మానవ సేవే మాధవ సేవగా భావించే మచ్చలేని నాయకుడైన తన భర్తని గెలిపించాలని ప్రచారం చేస్తున్నారు మహబూబ్ నగర్ కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్రెడ్డి భార్య ఆశ్లేషారెడ్డి. కొత్తూరు మున్సిపాలిటీలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్తో కలిసి ఇంటింటికి తిరిగారు. గత ఎన్నికల్లో గెలిచిన మన్నె శ్రీనివాస్ రెడ్డి ఏనాడు ప్రజా సమస్యలను పార్లమెంటులో ప్రస్తావించలేదని విమర్శించారు. వంశీచంద్రెడ్డిని గెలిపిస్తే ఈ ప్రాంత సమస్యలు తీర్తాయని ఎమ్మెల్యే శంకర్ అన్నారు. పాలమూరు ప్రజలు సీఎం రేవంత్ రెడ్డికి అండగా నిలబడాల్సిన అవసరం ఉందన్నారు. కొత్తూరు మండలంలో ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర మేమందరం వచ్చి ఆంజనేయ స్వామి దగ్గర మా ఈ ఎన్నికల ప్రచారం యొక్క ప్యాంప్లెట్స్ ఇవన్నీ స్వామివారి దగ్గర పెట్టి దీవెనలు తీసుకొని శంకరన్న ఆధ్వర్యంలో, విశాలక్క జెడ్పీటీసీ గారి ఆధ్వర్యంలో, మహిళా కౌన్సిలర్లందరి ఆధ్వర్యంలో, శంకరన్న గారి శ్రీమతి అనురాధ అక్క సహకారంతో అందరం కూడా వంశన్నని గెలిపించుకోవాలని స్వామివారికి ప్రార్థన చేసి డోర్ టు డోర్ ప్రచారం ప్రారంభం చేయడం అయింది. మోసం అంటే ఏందో తెలియని మనిషి, మంది సొమ్ముకి ఆశపడని మనిషి, ముఖ్యంగా మానవ సేవే మాధవ సేవ అని నమ్మే వంశీచంద్రెడ్డి గారిని ఈసారి తప్పకుండా ఆశీర్వదించి ఆదరించాలని మహబూబ్ నగర్ మొత్తం మొత్తం మహబూబ్ నగర్ పార్లమెంట్లో ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఆయనను అందరూ విశ్వసిస్తున్నారు. ఆయనను భారీ మెజారిటీ తోటి గెలిపిస్తారు అని నేను మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి వంశీచంద్రెడ్డి గారి యొక్క గెలుపు కొరకు ఇలా కొత్తూరులో అందరూ కూడా మహిళా కాంగ్రెస్లు అందరూ కూడా వారి యొక్క విజయాన్ని గురించి ఇంటింటి ప్రచారం చేయడం జరుగుతుంది. కాబట్టి మచ్చలేని నాయకుడు, పనిమంతుడు, విద్యావంతుడు, మేధావి, ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అత్యంత అవసరం ఉన్న వ్యక్తి కాబట్టి, రాహుల్ గాంధీ గారికి అత్యంత సన్నిహితుడు కాబట్టి, ఇవాళ పార్లమెంట్లో మనం మహబూబ్ నగర్ గోస మనందరికి తెలుసు. పాలమూరుని అన్ని పార్టీలు మోసం చేశారు, అందరు నాయకులు మోసం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అల్పెరగన్ పోరాటం చేసి ప్రజల సమస్యల మీద, ప్రజల ఇబ్బందుల మీద పోరాటం చేసి ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో దక్షిణ తెలంగాణకు జరిగిన వివక్షతను ఎండగట్టడానికే ఈ మహబూబ్ నగర్ ప్రాంత ప్రజలు, రైతులు అందరూ కూడా, కర్షకులు, కార్మికులు, విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా మన పాలమూరును గత కొన్నేళ్ల నుంచి కూడా వివక్షత గురైంది. కాబట్టి సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని విధాల మనం సమకూర్చుకోవాల్సిన అవకాశం మా భగవంతుడు ఇచ్చిండ్రు, ప్రజలు ఇచ్చారు. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు మనం అత్యంతగా అండగా ఉండడానికి ఇది సమయం ఆసన్నమైంది. కాబట్టి ఇవాళ గత ప్రభుత్వాలు తెలంగాణ ఇచ్చిన పార్టీనే వివిధ విధాల ఎన్నో విధాల ఇబ్బందులు పెడతారు, కార్యకర్తలను ఇబ్బందులు పెడతారు, పార్టీని పెద్ద నాయకులను ఇబ్బందులు పెట్టారు. కాబట్టి ఇవాళ పోయిన నష్టాన్ని పూరించుకోవడానికి భగవంతుడే, ప్రజలే మనకు ఒక అవకాశం ఇచ్చారు. కాబట్టి ఈరోజు ఈ అభ్యర్థి వంశీచంద్రెడ్డి గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మీద ఉంది, ప్రతి రైతు మీద ఉంది, ప్రతి మహిళ మీద ఉంది, ప్రతి ఒక్కరి మీద ఉంది. కాబట్టి ఇవాళ ఇంత ఉదయమైన మేమందరం కూడా ఇక్కడ పవిత్రమైన ఆంజనేయ స్వామిని గుడిలో పూజలు చేసి ఆ స్వామి యొక్క ఆశీస్సులు పొంది మేము ఓటర్ మహాశయుల దగ్గరికి ఇంటింటి ప్రచారం మొదలుపెట్టడం జరుగుతుంది. మాకు పూర్తి నమ్మకం ఉంది, వంశీచంద్రెడ్డి గారు అత్యంత మెజార్టీతో గెలుపబోతా ఉన్నారు. ఒక ఎంపీ కనీసం మన్నె శ్రీనివాస్ రెడ్డి అనే ఆయన ఒకసారి ప్రజల అవకాశం ఇస్తే ప్రజలను కలిసింది లేదు, ప్రజల కష్టాలు చూసింది లేదు, ప్రజలను పట్టించుకునేది లేదు. మన పాలమూరు సమస్య, మన షాద్నగర్ సమస్య ఏ ఒక్క రోజు కూడా పార్లమెంట్లో మాట్లాడిన నాల్కలేని శ్రీనివాస్ రెడ్డి మళ్ళా ఇలా దిక్కులేని పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఇవాళ శ్రీనివాస్ రెడ్డిని మళ్ళా అభ్యర్థిత్వం చేస్తే ప్రజలు తిరస్కరి